హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎన్లైటన్ అమూల్య. ఈరోజు ఈ వీడియోలో మనం గణిత బోధనా శాస్త్రానికి సంబంధించి ఫస్ట్ చాప్టర్ యొక్క క్వశ్చన్స్ చూద్దాం. విద్యార్థులలో గణితం పట్ల ప్రేరణ కలిగించడానికి తరగతి గదిలో ఉపాధ్యాయుడు అనుసరించదగు చర్య. ఇక్కడ చూడండి, కొన్ని ఇటువంటి క్వశ్చన్స్కి పాజిటివ్ ఉన్నాయి ఆన్సర్స్ అయితే చూడండి. మనం పిల్లల ప్రేరణ అంటే ఏంటంటే మోటివేషన్ చేయడానికి ఏం చేయాలంటే గణిత విషయాలని నేరుగా బోధించాలి. లేదు, నేరుగా బోధిస్తే వాళ్ళకి అర్థం కాదు. సమస్యలను సాధించడం, డైరెక్ట్ సమస్యలను సాధిస్తే అర్థమవుతుందా? నో. నల్లబల్లను ఉపయోగించడం వల్ల కూడా ఎటువంటి యూజ్ లేదు. మనం ఎంత నల్లబల్లను యూజ్ చేసి చాక్ పీస్ ఎంత అరిగేదాకా చెప్పినా కూడా వాళ్ళలో మోటివేషన్ కలగనంత వరకు మనం చెప్పిన ప్రతిదీ వృధానే అవుతుంది. వాళ్ళకి ఎలా చెప్పాలంటే చారిత్రక అంశాలను బోధనలో మేళవింపు చేయడం. అంటే గణితానికి సంబంధించిన చారిత్ర అంటే ఏంటి, ఇక్కడ హిస్టరీ అనమాట. గణితానికి సంబంధించిన హిస్టరీ చెప్పిన తర్వాత మన గణితాన్ని చెప్పితే పిల్లవాడు ఈజీగా అండర్స్టాండ్ చేసుకుంటారు. ఇంతకుముందు క్లాస్లో కూడా మనం ఇది డిస్కస్ చేసుకోవడం జరిగింది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, గణితం స్వీకృతాలు, మౌలిక భావనలు, నియమాలు, సిద్ధాంతాలతో కూడినది, నిగమన పద్ధతి అని నమ్మిన వాదం ఏంటంటే సాంప్రదాయక వాదం. సో స్వీకృతాలు, సిద్ధాంతాలు, భావన, ఇవన్నీ కూడా నిగమన పద్ధతి అని నమ్మిన వాదం ఏంటంటే సాంప్రదాయక వాదం, అంటే ఫార్మలిజం అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్, హేతువాదం మానవుని నిజమైన మానవుడిగా రూపొందిస్తుందని చెప్పిన శాస్త్రవేత్త అరిస్టాటిల్. హేతువాదం అంటే ఇక్కడ రీజనింగ్ అనేది, మనలో ఉన్న రీజనింగ్ పవరే మనల్ని నిజమైన మానవునిగా రూపొందిస్తుందని చెప్పింది ఎవరు? అరిస్టాటిల్. గణిత అభ్యసనం ద్వారా హేతువాద శక్తి పెంపొందించడానికి విద్యార్థికి ఉండవలసిన ముఖ్య లక్షణం. అంటే దేని ద్వారా మనకి రీజనింగ్ పవర్ డెవలప్ అవుతుంది అంటే అంతిమ ఫలితాలను నిర్ణయించడం ద్వారా కాదు. ఎందుకంటే ప్రాబ్లమ్ సాల్వింగ్ అనేది ముఖ్యం, లాస్ట్కి ఆన్సర్ వచ్చిందని కాకుండా ప్రాసెస్ అనేది చాలా ముఖ్యం. రిజల్ట్ కన్నా ప్రాసెస్ ముఖ్యం. ఫలితాలకు చెందిన నిశ్చితత్వం కలిగి ఉండడం కూడా కాదు, సందర్భాన్ని గ్రహించడం కూడా కాదు. మనలో రీజనింగ్ పవర్ ఎప్పుడు పెరుగుతుందంటే ఫలితాలను యథాతథంగా స్వీకరించడం, ఉన్నట్టు స్వీకరించినప్పుడే మనలో హేతువాద శక్తి అనేది డెవలప్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, గణితాభ్యసన ఉద్దేశాలలో చేరనిది ఏంటిది? ప్రయోజనోద్దేశం ఉంటుంది, సమాచార ఉద్దేశం ఉంటుంది, క్రమశిక్షణ ఉద్దేశం ఉంటుంది. ఏముండదు? సాంఘికోద్దేశం ఉండదు. ఈ సాంఘికోద్దేశం అనేది గణిత బోధనాభ్యసన ఉద్దేశంలో సోషల్కి సంబంధించింది కాబట్టి సాంఘికోద్దేశం అనేది ఉండదు. నెక్స్ట్, స్వయం సిద్ధ సత్యాలను డాష్ అంటారు. స్వయం సిద్ధ సత్యాలను మనం స్వీకృతాలు అంటారు. అంటే వాటికి ఎటువంటి నిరూపణలు ఇంకా లేవు అన్నమాట. తార్కిక ఉపపద్ధతుల్లో లేని సోపానం ఏంటంటే విపర్యం. విపర్యం అనేది ఆ సోపానంలో లేదు. నెక్స్ట్, సిద్ధాంత శిరోమణి అనే ప్రసిద్ధ గ్రంథాన్ని రచించిన గణిత శాస్త్రజ్ఞుడు భాస్కరాచార్యుడు. మొదటి 6 ప్రధాన సంఖ్యలను ఉపయోగించి 2 × 3 × 7 + 13 = 5 × 11 అనే సమీకరణను రూపొందించిన భారత గణిత శాస్త్రజ్ఞుడు ఎవరంటే శ్రీనివాస రామానుజన్. చాలా చాలా ఇంపార్టెంట్ ఇది. అండ్ నెక్స్ట్, వృత్త వైశాల్యం వ్యాసము × 8/9 అని చెప్పిన వారు ఎవరు? మామూలుగా వృత్త వైశాల్యం అంటే ఏమనుకుంటాం మనం? πr² అనుకుంటాం. సో దీనికి ఇంకొక డెఫినేషన్ అంటే ఇంకొక ఫార్ములా, వ్యాసం × 8/9 అని చెప్పింది ఎవరంటే ఈజిప్షియన్లు. నెక్స్ట్, ద మెజర్మెంట్ ఆఫ్ సర్కిల్ అనే గ్రంథాన్ని రచించింది ఎవరంటే ఆర్కిమెడీస్. ద మెజర్మెంట్ ఆఫ్ ద సర్కిల్ రిటన్ బై ఆర్కిమెడీస్. 2 సంఖ్యల గరిష్ట సామాన్య భాజకాన్ని కనుగొని ఆల్గోరిథం ప్రవేశపెట్టిన శాస్త్రజ్ఞుడు ఎవరంటే యూక్లిడ్. అందుకే దీన్ని మనం యూక్లిడ్ డివిజన్ లెమ్మా అంటారు. దాని ద్వారా మనం హెచ్సిఎఫ్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు. హెచ్సిఎఫ్ అంటే హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్, గరిష్ట సామాన్య భాజకం. సో దాన్ని ప్రవేశపెట్టింది ఎవరు? యూక్లిడ్. తెలిసిన సత్యాలను, సిద్ధాంతాలను పరిశీలన వ్యవస్థీకృతం చేసి కొత్త ఆలోచనలకు, నిరూపణలకు, సిద్ధాంతాలకు దారితీసే విధంగా రచన చేయడమే ప్రత్యేకతగా కలిగిన వ్యక్తి ఎవరు అంటే యూక్లిడ్. సో యూక్లిడ్